హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు కన్స్ట్రక్షన్ అనే ప్రక్రియను మనం నిర్వహించుకునేటప్పుడు ఒక అవగాహన అనేది కావాల్సింది ఏంటంటే మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ని స్టడీ చేయటం. ఈ మెజర్మెంట్స్ ఎలా స్టడీ చేయాలి, అలాగే ఈ మెజర్మెంట్స్ని స్టడీ చేసినప్పుడు మనకి ఈ స్టడీ చేయటం అనే ప్రాసెస్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏదైతే మనము వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటామో ఆ స్టార్ట్ చేసుకున్న తాలూకు ఏదైతే వర్క్ ఉన్నదో ఆ వర్క్కు సంబంధించినటువంటి ది వాల్యూమ్ ఆఫ్ వర్క్ అండ్ ఏరియా ఆఫ్ ది వర్క్, క్వాంటిటీస్ ఆఫ్ వర్క్, ఇలాంటివి మనకి ఒక అవగాహన ఉండాలి. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టాలి అంటే బడ్జెట్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటామా అనే విషయాన్ని ఒకసారి ప్రైమరీగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి సంబంధించినంత వరకు చాలా ఐటమ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ రైట్ ఫ్రమ్ ది ఫౌండేషన్ ఎక్స్కవేషన్ అనే ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాం. దానికన్నా ముందు మనం ల్యాండ్ కొనటం అనే ప్రక్రియ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం ల్యాండ్ పర్చేజ్ చేస్తామో ల్యాండ్ ఇట్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్. మనం కొనే ప్లాట్ సైజ్ అనేది స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో ఈ స్క్వేర్ యార్డ్స్లో ఉండేటువంటి ల్యాండ్ని అంటే ఇక్కడి నుంచే మనకి మెజర్మెంట్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని యొక్క డైమెన్షన్, ఉదాహరణకి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకుంటే ఆ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది సపోజ్ ఒక డిటిసిపి లేఅవుట్ లేదా హెచ్ఎండిఏ లేఅవుట్లో కనుక ఉన్నట్లయితే దాని యొక్క డైమెన్షన్స్ అనేవి మనము ప్రైమరీగా అబ్జర్వ్ చేసుకుంటాము. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ డైమెన్షన్ ఆఫ్ ది ప్లాట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇంత స్క్వేర్ యార్డ్స్ లేదా ఈక్వల్ టు ఇంత స్క్వేర్ మీటర్స్ అనేది మెన్షన్ చేసేసి మనకు అక్కడ ఆ డాక్యుమెంట్లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్స్ని ఎలా రీడ్ చేయాలి, ఆ డైమెన్షన్స్ని వినియోగించుకొని మనం ఏ విధంగా మన యొక్క వర్క్ నిర్వహించుకునేటప్పుడు ఆ మెజర్మెంట్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలంటే రైట్ ఫ్రమ్ ది బిల్డింగ్ మార్కింగ్, అలాగే బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంటే రకరకాల మెటీరియల్స్ మనము పర్చేజ్ చేసి ఆ మెటీరియల్స్ అన్నింటిని ఇందులో వినియోగించి మనం ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా మనము లేబర్ పేమెంట్స్ చేసేటప్పుడు కూడా లేబర్ కూడా వర్క్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో అలాట్ చేస్తాం. అలాగే కొన్ని సందర్భాలలో మనం డైలీ వేజెస్లో కూడా మనం వర్క్ చేయించుకుని వాళ్ళకి పేమెంట్ అనేది డైలీ పద్ధతిలో కూడా ఇస్తాము. అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ ప్రాసెస్ నిర్వహించుకోవటానికి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ అవగాహన కొన్ని విషయాలలో మనకి అవసరం. అది నేను మీకు ఇక్కడ క్లియర్గా కొంచెం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో దానిలో వచ్చేసరికి ప్రైమరీగా మనం చూసుకుంటే ఇప్పుడు 36 × 50 ఫీట్ ఈక్వల్ టు 1800 స్క్వేర్ ఫీట్. ఈ 1800 స్క్వేర్ ఫీట్ మనం లెక్కేసుకుంటే అంటే కన్వర్షన్ చేసుకుంటే కనుక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అంటాము. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ 36 ఫీట్ × 50 ఫీట్. అలాగే 30/60 ఫీట్ కూడా ఉండొచ్చు. 30 ఫీట్ బై 60 ఫీట్ సైజ్ ఉన్న 36/50 ఫీట్ ఉన్న ఈ యొక్క ప్లాట్ సైజ్ అనేది 1800 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఈ 1800 స్క్వేర్ ఫీట్ని మనం యార్డ్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది మనము గమనించగలుగుతాము. సో ఈ విధంగా ఈ మెజర్మెంట్ ప్రాసెస్ అనేది, అలాగే మన సెట్ బ్యాక్స్, బిల్డింగ్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా 4 వైపులా 4 డైరెక్షన్స్లోనూ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా అన్ని డైరెక్షన్స్లోనూ మనం ఆ యొక్క సెట్ బ్యాక్ని ఎలా మెయింటైన్ చేయాలనే విషయం కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనం మ్యాథమెటిక్స్ని అప్లై చేస్తాము. మన మెజర్మెంట్స్ ఎలా సెట్ బ్యాక్ తీసుకోవాలి, ఎన్ని ఫీట్లు పెట్టాలి లేదా ఎన్ని మీటర్లు పెట్టాలి, ఇలాంటి విషయాన్ని కూడా మనం ఒక అవగాహన ఉండి దాని ప్రకారంగా మన ఏరియా ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వస్తుంది అంటే బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా అంటాము, అలాగే కార్పెట్ ఏరియా అంటాము, బిల్టప్ ఏరియా అంటాము. ఈ విధంగా దాన్ని ఎలా కంక్లూడ్ చేసుకోవాలి అనే విషయానికి కూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఇల్లు కట్టాలనుకున్నా లేదా కొనాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల పట్ల కొంత అవగాహన కలిగి ఉండటం అనేది అవసరం. దిస్ ఇస్ ఎ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ బిల్డింగ్ ఏ హౌస్ ఆర్ బయింగ్ ఏ హౌస్ ఆర్ ప్లాట్ వాట్ ఎవర్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ జనరల్గా మనము మీటర్స్ తీసుకున్నప్పుడు 1 స్క్వేర్ మీటర్ని మనము ఏరియా కనుక తీసుకున్నట్లయితే 1 మీటర్ × 1 మీటర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీటర్. ఇక్కడ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, అలాగే 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. సో మన ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ డిజిటల్ పద్ధతిలో కనుక మనము సర్వే చేయించుకున్నట్లయితే ఆ యొక్క మెజర్మెంట్స్ ఏదైతే మనకి ఆ సిస్టంలో నుంచి మనకి జనరేట్ అవుతాయో అవి దోస్ మెజర్మెంట్స్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీమీటర్స్. సపోజ్ 3 మీటర్లు 3 మీటర్స్ లెంగ్త్ ఉందనుకోండి ఆ ప్లాట్, లేదా అంటే ఏదైనా డైమెన్షన్ 3 మీటర్స్ ఉందనుకోండి, ఆ 3 మీటర్స్ని 3000 మిల్లీమీటర్స్ అని మెన్షన్ చేస్తారు. సో ఈ విషయాన్ని 3000 మిల్లీమీటర్స్ అంటే ఇట్ ఈస్ 3 మీటర్స్. అలాగే
ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది ఇంకొక విధంగా కూడా మనం చూసుకుంటాం, ఫీట్లలో కొలుస్తాము. ఈ ఫీట్లలో కొలిసినప్పుడు 1 feet ఈక్వల్ టు 12 inches, అలాగే 1 inch ఈక్వల్ టు 2.5 centimeters, 1 inch ఈక్వల్ టు 2.5 centimeters, 12 inches ఈక్వల్ టు 1 feet, 3 feet ఈక్వల్ టు 1 yard. సో దిస్ ఇస్ హౌ ద మెజర్మెంట్ విల్ బి. అలాగే ఒక మీటర్కి 100 centimeters ఉంటుంది. అదే కనుక మనం ఫీట్లలో కన్వర్షన్ చేసుకున్నట్లయితే 3 feet 3 inches అనేది ఆ యొక్క కన్వర్షన్ ఫ్యాక్టర్ ఫర్ ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ 30 centimeters ఈక్వల్ టు 12 inches, అంటే 1 feet ఈక్వల్ టు 30.5 centimeters లేదా 12 inches అని మెజర్మెంట్ తీసుకుంటాం మనం. అలాగే మన యొక్క భూమిని మనం కొలిచేటప్పుడు ల్యాండ్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకుంటామంటే 1 acre. 1 acre అనేది కనుక మనం తీసుకున్నట్లయితే 4,840 square yards అలా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ల్యాండ్ని మనం చూసుకునేటప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే కొన్ని ప్లేసెస్లో సెంట్స్లో మెషర్ చేస్తారు, వాటిని సెంట్లలో కొలుస్తారు. అంటే 1 ఎకరాకి 100 సెంట్లు. అలాగే మన ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే 1 ఎకరాకి 40 గుంటలు ఈ విధంగా ఉంటుంది. సో ఈ 100 cents, ఈ 100 సెంట్లు అనేది మెజర్మెంట్ వచ్చేసరికి 1 cent ఈక్వల్ టు 48.4 square yards. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇలాంటివన్నీ బేసిక్ కన్వర్షన్స్. ఈ బేసిక్ కన్వర్షన్స్ పట్ల మనకు ఒక అవగాహన కనుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా మన యొక్క ఏరియా ఎలా ఉంది ఏంటి అదంతా మనం చెక్ చేసుకోవడానికి ఈ వివరాలు మనకి ఉపయోగపడతాయి. సో దానిలో ఇప్పుడు మీకు 1 square meter ఈక్వల్ టు 1 meter into 1 meter, దట్ మీన్స్ 1 square meter. 1 square meter ఈక్వల్ టు 10.76 square feet. అలాగే 1 square yard ఈక్వల్ టు 9 square feet. సో 1 ఎకరాకి మనకు 40 గుంటలు అయితే కనుక గజాల్లో వచ్చేసరికి 1 గుంట ఈక్వల్ టు 121 square yards. అదే సెంట్లలో చూసుకున్నట్లయితే కనుక 1 ఎకరాకి 100 సెంట్లు, అలాగే 1 సెంటు భూమికి మనము ఏరియా వచ్చేసరికి 48.4 square yardsగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అనేవి మీకు బిల్డింగ్ ఏరియా క్యాలిక్యులేషన్కి ఉపయోగపడతాయి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఎలా దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే పద్ధతికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ మనందరికీ తెలిసింది ఒక ప్రైమరీ ఏంటంటే ఏరియా, అది చదరపు మీటర్లలో లేదా చదరపు అడుగుల్లో, ఏరియా అంటే తెలుసు కదా వైశాల్యం, అడుగులు లేదా చదరపు గజాల్లో కొలుస్తాం. సో అలాగే వాల్యూమ్ అనేది కనుక తీసుకున్నట్లయితే వాల్యూమ్ ఘనపరిమాణం. ఈ ఘనపరిమాణం అనేది లెంగ్త్, బ్రెడ్త్, డెప్త్ లేదా హైట్, ఈ 3 అంటే LBH ఆర్ D. సో ఈ విధంగా మనం ఆ యొక్క వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ రెండింటి పట్ల మనకు ఒక అవగాహన ఉన్నట్లయితే మనంతట మనంగా ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ని వినియోగించుకుని మన యొక్క ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్ కానీ మన యొక్క స్థలానికి సంబంధించినటువంటి ఏదైనా క్యాలిక్యులేషన్ మనం చేసుకోవాలి అన్నప్పుడు ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యూ డూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.